హలో. హలో. గుడ్ ఈవినింగ్. సో ఈవినింగ్ మ్యామ్. పరిచయండి ఉన్నారు కదా. సో ఇక్కడ మనము ఈరోజు ఏం చూస్తున్నామంటే లైక్ బీవర్క్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ఫామ్ చూసాం. ఓకే. ఓకే మ్యామ్. సో మనము ఇక్కడ బీవర్క్ అప్లికేషన్ గ్రూప్స్ లో మనం ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఫస్ట్ వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఒకటి పంపించాము అండ్ ఇది కూడా పంపించాము. ఈ లింక్ కూడా ఒకటి షేర్ చేశాను అనమాట. ఎస్ సో ఈ మ్యామ్. లింక్ షేర్ చేయగానే మనకు ఒక ఫామ్ ఓపెన్ అయిపోతుంది. మీకు ఫామ్ కనిపిస్తుంది కదా. యా ఎస్ మ్యామ్. సో ఇది బీవర్క్ జాన్ 2026 అప్లికేషన్ డీటెయిల్స్ కంప్లీట్ యువర్ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్. ఇది మీకు పంపించినట్టయితే మీరు ఈ డీటెయిల్స్ అంతా మనము యూనివర్సిటీకి పంపిస్తాము, వాళ్ళు వెరిఫై చేస్తారు. ఓకే. ఓకే. సో మీకు ఇది ఓపెన్ కాగానే ఒక్కసారి ఫిల్ చేయకుండా స్క్రోల్ డౌన్ చేస్తుంది. ఓకే. ఎందుకంటే లైక్ ఇక్కడ కొన్ని మనము అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటి, ఫస్ట్ మీ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. పాస్పోర్ట్ తీసుకొని మీ ఫోన్ తోటి ఫోటో తీసేసుకొని రెడీగా పెట్టుకోండి. ఓకే. అండ్ మీ సిగ్నేచర్ కూడా, సిగ్నేచర్ ఒక పేపర్ మీద రాసేసి అది కూడా రెడీగా పెట్టుకోండి. అన్ని ఫైల్స్ అన్ని ఒక సిస్టమ్ లో ఒక ప్లేస్ లో పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంకేం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమేమి ఫైల్ ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చేయాలి అండ్ ఇంటర్ సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చేయాలి. ఓకే. అండ్ మీది ఏది క్వాలిఫికేషన్ అయిపోయింది కదా, ఐటీఐ డిప్లొమా ఏది కంప్లీట్ అయితే దాని సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్ ప్రూఫ్ ఏం పెడతారు, ఆధార్ కార్డు, ఇది కూడా కాపీ కావాలి. ఇవన్నీ మీకు పీడిఎఫ్ ఫామ్ లో ఉంటే బెస్ట్. పీడిఎఫ్ ఫామ్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ ఏంటి, ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఎక్స్పీరియన్స్ లెటర్, ఓకే, ఐడి కార్డు, ఆఫర్ లెటర్, ఇవి మీరు రెడీగా పెట్టుకోండి. ఏదైతే మీ దగ్గర ఉంటుందో అది రెడీగా పెట్టుకోండి. తర్వాత మీరు అప్లికేషన్ ఫీ పే చేశారు కదా, ఆ స్క్రీన్ షాట్ రెడీగా పెట్టుకొని అప్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ ఫామ్ లో ఉండాలి, రిమెంబర్ దట్. ఓకేనా. ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ ఐడి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరంతా రెడీ టు ఫిల్ ద ఫామ్. నౌ గో పైకి వెళ్ళేసి 1 by 1 ఫిల్ చేసుకుంటారండి. విత్ ఇన్ 2 minutes లో అయిపోతుంది ఇప్పుడు. ఓకే. ఇక్కడ మనం ఒక లింక్ కూడా షేర్ చేస్తాం. ఓకే. లింక్ క్లిక్ చేసినట్టయితే మనకు డైరెక్ట్ గా వాట్సాప్ లో జాయిన్ అయిపోతారు. సో రెగ్యులర్ అప్డేట్స్ అంతా వచ్చేస్తుంది మీకు. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకంటే బ్యాచ్ సెషన్. ఏ సెషన్ ఇది, మీరు జనవరి కదా, సో జనవరి సెషన్. విచ్ ప్రోగ్రామ్ యు ఆర్ జాయిన్. సో electrical or electrical in electronic manufacturing services. So I'll choose this one. Okay. Applicant name. My name is Padma. This Padman పెట్టాను. Something my father name, mother name, and date of birth. ఇక్కడ మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ, నేను ఓబీసీ సెలెక్ట్ చేసుకోండి. రిలీజియన్ ఆమె హిందూ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. బ్లడ్ గ్రూప్ marital status single. Okay. So, married. So, based on your marital status you can change. Okay. Gender female. Physically challenged, no. Aadhaar number, you just enter Aadhaar number ఉంది. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేస్తున్నారో ఇదే నెంబర్ మీకు యూనివర్సిటీలో యాక్సెస్ కోసం ఉంటుంది. సో సేమ్ నెంబర్ మీరు మెన్షన్ చేయాలి. ఇది యాక్టివ్ లో ఉండాలి. ఓకే. మీ కమ్యూనికేషన్ అంతా ఈ నెంబర్ తోనే ఉంటుంది. ఓకే. క్లియర్. ఇక్కడ మీరు మెయిల్ ఐడి, రెగ్యులర్ గా మీరు యూజ్ చేసుకునే మెయిల్ ఐడి, పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఇక్కడ మీది సెకండ్ నెంబర్ మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేదంటే ఐదర్ మీ పేరెంట్స్ ది, మదర్ దా, ఫాదర్ దా, ఎవరిదో ఇవ్వండి. ఓకే. ఇక్కడ మీ ఫాదర్ ఆర్ మదర్ అప్లికేషన్. ఓకే. ఇక్కడ ఫార్మర్, నేను ఫార్మర్ అని మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా ఇందాక, అప్లోడ్ యువర్ ఫోటో అనేసి. సో జేపీఈజీ ఫోటో రెడీగా ఉంది కదా, జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీ ఫోటో సెలెక్ట్ చేసుకొని బ్రౌజ్ చేసుకొని ఎక్కడ ఉందో చూసుకొని జస్ట్ మీరు అప్లోడ్ చేసేయండి. ఓకే. ఓకే. ఇది క్లియర్ కదా. ఇది క్లోజ్ చేసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మీ సిగ్నేచర్ ఎట్లా చేయాలి, ఇది కూడా రెడీగా పెట్టుకున్నారు కదా. సో నేను ఇది పెట్టాను, ఇది అప్లోడ్ చేశాను అనుకోండి. ఓకే. ఇది అప్లోడ్ అయిపోయింది. రైట్. ఇక్కడ వచ్చేసింది రైట్ యువర్ పర్మనెంట్ అడ్రస్, హౌస్ నెంబర్, బిల్డింగ్ నేమ్,
అండ్ ఇక్కడ వచ్చేసి మీ సిటీ నేమ్, టౌన్ ఆర్ సిటీ, ఎక్కడ ఉంటున్నారు మీరు, యువర్ డిస్ట్రిక్ట్, కంట్రీ, కంట్రీ ఆర్ సెలెక్టెడ్, ఓకే, Okay. స్టేట్ తెలంగాణ, జిప్ కోడ్, ఐ హావ్ ఎంటర్డ్ డిస్ట్రిక్ట్ కోడ్, అండ్ పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ ఈజ్ దిస్ సేమ్, ఓకే, సేమ్ అయితే సేమ్ అని పెట్టండి, ఎస్ పెట్టేసేయండి సరిపోతుంది. యువర్ Okay. 10th స్కూల్ నేమ్ రాసేసేయండి. సో Okay. 10th లో మీది ఏ బోర్డు, స్టేటా సిబిఎస్ఈనా ఏది బోర్డు అది రాసేసింది. ఏ Okay. ఇయర్ లో మీరు పాస్ అయ్యారు 10th క్లాస్, ఓకే, పాసింగ్ ఇయర్. ఇక్కడ మార్కింగ్ స్కీమా ఏ ప్లస్ ఏ ఆర్ ఎనీథింగ్, ఓకే. ఇక్కడ పర్సంటేజ్, హౌ మచ్ పర్సంటేజ్ యూ స్కోర్డ్ ఇన్ 10th క్లాస్, అయిపోయిందా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చెప్పాను కదా Yes. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోమని. సో ఇక్కడ Yes. రెడీగా పెట్టేస్తూ మీరు అప్లోడ్ చేసేయడం అంతే. నెక్స్ట్ ఇంటర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం, జస్ట్ క్లిక్ చేయండి, మీ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి, అప్లోడ్ చేసేసింది. అండ్ డిప్లొమా ఆర్ ఐటీఐ సర్టిఫికేట్. ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు పీడిఎఫ్ కన్వర్ట్ చేసి రెడీగా పెట్టుకొని అప్లోడ్ చేయండి. సారీ, డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్? ఎస్. వాట్ ఈస్ ద కంపెనీ నేమ్? ఎస్ అయితే ఎస్ ఇక్కడ, లేదు కంపెనీ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. సో డిజిగ్నేషన్, మీ డిజిగ్నేషన్ ఏంటి? సో వర్క్ లొకేషన్, నేను హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటాను. సో అప్లోడ్ యువర్ డాక్యుమెంట్స్. ఇక్కడ ఏంటిది అంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఐదర్ ఆఫర్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్, Okay. ఓకే, ఇవి మీరు అప్లోడ్ చేయండి. రైట్, నెక్స్ట్ అప్లికేషన్ ఫీ పే చేశారు కదా, ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ ఫైల్ ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి, ఓకే, ట్రాన్సాక్షన్ ఐడి మీరు అప్లోడ్ చేసేసి సరిపోతుంది. నెక్స్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ఓకే, సజెషన్స్ యూ కెన్ ఆస్క్ హియర్. నెక్స్ట్ సబ్మిట్, అంతే. లెస్ దాన్ 5 minutes లో మీరు ఫినిష్ చేసుకోవచ్చు అప్లికేషన్. మీరు ఇలా ఫినిష్ చేసుకుంటే ఈ డీటెయిల్స్ అన్ని ఇలా వెళ్ళిపోతాయి యూనివర్సిటీలో. ఒకసారి మీకు యూనివర్సిటీ పోర్టల్ కూడా చూపిస్తారు కావాలంటే, ఎట్లా ఉంటుంది వాళ్ళు ఫామ్ ఫిల్లింగ్ అని, ఇలా వెళ్ళిపోతాయి అనమాట మీ డీటెయిల్స్ మొత్తం. నేను ఒక క్యాండిడేట్ ని ఫిల్ చేశాను, ఓకేనా. ఇలా మనం ఇందాక పెట్టుకున్నాం కదా, ఏ బ్యాచ్, ఏ ఇయర్, ఏ డిగ్రీ, వాళ్ళు ఏ కోర్సు ప్రోగ్రామ్ కి వాళ్ళు జాయిన్ అయ్యారు, ఫస్ట్ సెమిస్టర్, సో వాళ్ళ ఫాదర్ మదర్, డేట్ ఆఫ్ బర్త్, ఇదంతా ఇట్లా వెళ్ళిపోతుంది. ఇది ఆధార్ నెంబర్, ప్రజెంట్ నెంబర్, ఇక్కడ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్, అండ్ ఇక్కడ మొబైల్ లైక్ మెయిల్ ఐడి, ఆక్యుపేషన్. ఇక్కడ ఫోటో చూడండి, మీరు ఫోటో అప్లోడ్ చేశారు కదా ఇందాక, ఈ ఫోటో ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ పెట్టాను నేను, ఆ సిగ్నేచర్ వచ్చేస్తుంది. ఇట్లా పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ కదా, సేమ్ వచ్చేసింది. కంట్రీ తెలంగాణ, పిన్ కోడ్, సో ఇక్కడ స్టేట్ సర్టిఫికేట్, ఇక్కడ ఎంత స్కోర్ వచ్చింది, ఇక్కడ మీరు ఇంటర్ కంప్లీట్ అయినైతే ఇంటర్, డిప్లొమా డీటెయిల్స్, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఉంటే గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇలాగ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ సబ్మిట్ అయిపోతుంది. మీరు ఎక్కడ సబ్మిట్ చేసేస్తే ఆ డీటెయిల్స్ అంతా ఇందులోకి వచ్చేసి ఇక్కడ సబ్మిట్ అయిపోతుంది. అక్కడ ఏ మిస్టేక్ చేసినా మళ్ళీ మనం యూనివర్సిటీలోకి వెళ్ళి కరెక్ట్ చేసుకోవడం అనేది ప్రాబ్లం అవుతుంది. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ ని మీరు ఎంటర్ చేసేటప్పుడు ప్రాపర్ గా చెక్ చేసుకొని ఫిల్ చేయండి. ఫిల్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కాల్ బ్యాక్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. Thank you, ma'am.